వెలుగు నాకు మిక్కిలి ప్రభా సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగుగా దినందినం నాకు బయలుపరుచుకుంటూ వస్తున్నావు. ఒకనాడు ముఖాముఖిగా మిమ్మల్ని చూస్తాను, మీ వెలుగును సంపూర్ణంగా అనుభవిస్తాను, మీతో కూడా నేను ఉంటాననే నిరీక్షణ నాకు ఇచ్చేవయ్యా, మీకు స్తోత్రాలు. ఆ నిరీక్షణ కలిగే ఈ లోకంలో మీ కొరకు వెలిగిస్తూ జీవించడానికి ఇస్తున్న కృపను వచ్చి వందనాలు ప్రభా. చదువుకున్న లేఖన భాగాన్ని దీవించు, ఆశీర్వదించు, మాట్లాడు ప్రభా. నన్ను దర్శించు, నాలో మీ కార్యం చేయి ప్రభా. దిగిరండి, మీ స్వరం మట్టుకే వినిపింపచేయండి. మానవ పాత్రను మరుగుపరుచుకో, మీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు, మీ ఆత్మాభిషేకం అనుగ్రహించు. కీర్తనలు 81:10 నా పక్షంగా నెరవేర్చండి ప్రభా. నిర్గమాకాండం 4:12 నా పక్షంగా నెరవేర్చండి. టైగల మా తండ్రి లూకా 12:12 నెరవేర్చండి. నోట్లో మీ మాటలు ఉంచండి. నా మాటలు ఎవరికి తృప్తికరంగా ఉండవు ప్రభా. నా మాటలు వచ్చి మాటలే, మీ మాటలు నిత్య జీవ మాటలు, కృపాసహితమైన మాటలు నా నోట్లో ఉంచి నన్ను మమ్మల్ని అందరినీ కూడా నూతనంగా వెలిగించమని, తృప్తిపరచమని, బలపరచమని ప్రభా, జ్ఞాపకం చేసుకోమని, కరుణించమని కోరుకుంటూ కనబడి సాతానులు వేసినామను బంధిస్తూ విశ్వాసంతో రక్త ప్రోక్ష తీసుకు యేసు క్రీస్తు నామమున అతి వినయంగా సమర్పించి స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఎవరికన్నా నిద్ర వస్తే మౌనంగా లేచి బయటికి పోయి ముఖం కడుకొని రండి. ఎందుకంటే అది అంటువ్యాధి. మీకు వచ్చి కొంతసేపు మీ పక్క గొల్లకి వస్తుంది, అట్నే అందరికి అంటుతుంది. అంటకుండా చూడండి. కోవిడ్ కంటే ఘోరమైంది అంటువ్యాధి. అర్థమైందా? సరే, ఎంతో ప్రార్థన చేస్తూ రాగా ప్రభు ఇచ్చిన తలంపులు, ప్రభు ఇచ్చిన మాటలు మట్టికే మీతో పంచుకుంటున్నాను. నేను పెద్ద బోధకురాల్ని కాదు, నాకు బోధ చేయడానికి రాదు. ఏది దేవుడు ఇస్తాడో, ఏది నేర్పించాడో, ఏది అనుభవిస్తున్నానో అదే పంచుకోవడానికి, అదే పంచుకున్నాను. అందుకంటే ఎక్కువ లేదు నా దగ్గర. కాబట్టి ఇక్కడ ఈ వాక్యం మనం చదువుకున్నాం. 2 వాక్యాలు చదువుకున్నాం. మొదటి 31వ అధ్యాయంలో 10వ వచనంలో ఏం చదువుకున్నాము? గుణవతి అయిన భార్య, ఆమె ఎటువంటిదంట? ముత్యము కంటే అమూల్యమైనది. అంటే దేవుడు ప్రతి స్త్రీని, స్త్రీలం కాబట్టి స్త్రీలు చెప్పడం, భార్య అన్నారు కాబట్టి స్త్రీలు చెప్పడం మంచిది. ఓకే, ప్రతి స్త్రీని, నిన్ను నన్ను ఏ విధంగా చేయాలని ఇష్టపడుతున్నాడు? ముత్యం కంటే విలువైన వారుగా, ముత్యం కంటే విలువైన వారుగా చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకు 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 తెలుసా? ప్రభు వచ్చినప్పుడు దొంగ వచ్చి దేని కొరకు వస్తాడు? దేని కొరకు వస్తాడు? పగిలిపోయిన గ్లాస్ కొరకు వస్తాడా? మసిపెట్టిన గిన్నె కొరకు వస్తాడా? దేనికొరకు? చిరిగిపోయిన చీరల కొరకు వస్తాడా? దేని కొరకు వస్తాడు? విలువైన వస్తువుల కొరకు వస్తాడు కదా. విలువైన వస్తువులను తీసుకెళ్ళడానికి వస్తాడు. మన ప్రభు దొంగ వలె రానయించున్నాడు. వచ్చినప్పుడు ఆయనకి ఏం కావాలా? విలువైన ముత్యం కావాలి. మనం విలువైన ముత్యంగా ఉంటే ఏం చేసే? మనల్ని తీసుకెళ్ళిపోతాం. కాబట్టి ఎంతమందికి పోవాలని ఉంది, ఎంతమందికి ఉండాలని ఉంది? చెప్పండి, ఎంతమంది పోవాలని ఉంది? వాళ్ళకనే మీరు అందరు ఉండేటట్టే కనబడి ఉండాలని ఇష్టపడుతున్నారా? చెప్పండి, ప్రభు వస్తే వెళ్దామా, ఉందామా? వెళ్దాం. కాబట్టి ఎట్లా మారాలా మనము? రోజు రోజు, ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు. ముత్యంగా ఒక్కరోజుగా మనం మారలేము. దినదినము మన ముత్యంగా మారాలి. అప్పుడే మన జీవితాలు కూడా చీకటి వేళలో ఏం కాదు, మన వెలిగించబడిన మన జీవితాలు దీపాలు ఏం కావు, ఆరిపోవు. ఓకే, కాబట్టి దేవుడు అట్లు మనల్ని సిద్ధపరచును గాక. ఇక్కడ మనం చూస్తున్నాము ఏమనంటే, రాత్రి వేళ ఆమె దీపం ఎవరి దీపం ఆరిపోలేదు? ఎవరీమే? గుణవతి అయిన స్త్రీ. ఇంకా ఎవరు?
రైట్. ఎవరు చెప్తుంటారు ఇక్కడ? ఎవరు ఎవరు? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఇదే అధ్యాయం చివరిలో రాయబడింది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడింది. యెహోవా యందు భయము భక్తి కలిగిన స్త్రీ ఎట్లుంటుంది అంటే అన్ని వేళలో ఏం చేస్తుంది? ప్రకాశించబడుతుంది. ఏం చేస్తుంది? కాబట్టి వెలిగించబడ్డాం మనము. ప్రియమైన సహోదరులారా, వెలిగించబడ్డాం, రక్షించబడ్డాం, బల్ల కొద్దీ సాక్ష్యాలు ఇస్తాం, అన్నీ చేస్తాం. కానీ వెలుగుతున్నామా? నిజమైన భయము భక్తి మనకున్నదా? ప్రియులారా, భయభక్తి మనకు లేకపోతే ఇంకేముంటుంది? భయభక్తి లేకపోతే ఏముంటుంది? దాని ఆపోజిట్ వర్డ్, వ్యతిరేకమైన పదం ఏంటి? భక్తిహీనత. ఇక్కడ ఎవరో చెప్పింది ఏముంటది? భక్తిహీనత ఉంటుంది. కాబట్టి వెలిగించబడిన మనము, దేవునందు భయముతో భక్తితో ఆరంభించిన మనము ఆ భయముతో భక్తితో సాగుతున్నామా? ఈ రోజుల్లో ఎక్కడన్నా చూడండి, నేను చూస్తూనే ఉన్నా, ఎక్కడన్నా నేను పేరు చెప్పగాని, మందిరాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, సమాజంలో ఎక్కడన్నా చూడండి, అంటే దేవుని బిడ్డల మధ్యలో లేనిది ఏంది అంటే ఏం లేదు. భయం లేదు, భక్తి లేదు, రెండు లేదు. ఒకవేళ భక్తి ఉండొచ్చేమో కానీ దేవుడు అంటే భయం అస్సలు లేదు. దేవుడు అంటే భయము అస్సలు లేదు. మందిరానికి వస్తున్నాము, ఆరాధన చేస్తాము, ఏకీభవిస్తున్నామా? ఆరాధన చేస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, వాక్యం చెప్తూనే ఉంటారు. మనమేం చేస్తాం? చెప్పండి. చేసేది చెప్పండి, చెయ్యని చెప్పకండి. ఏం చేస్తాం? మాట్లాడుకుంటూనే ఉంటాము, ఇంకా అబ్బో నిద్రపోతాము. వెరీ గుడ్. ఎందుకు నిద్రపోయే మంచి స్థలం ఇది, దేవుని మందిరం కదా. ఎక్కడ నిద్ర రాకపోయినా ఇక్కడ నిద్ర వస్తే తప్పకుండా వస్తుంది నిద్ర. ఇంకా ఏం చేస్తాము? ఫోన్లతో టైం బయటికి కాదు, మందిరంలోనే సెల్ ఫోన్లో చేయాల్సినంత చాటింగ్ అని కాదు, చేయాల్సినంత చేస్తాం, చూడాల్సినంత చూస్తాం. మందిరానికి వచ్చి భయం ఏది? దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనే భయం ఉన్నదా? ప్రియ సహోదరులారా, ఈ రోజుల్లో మరి ముఖ్యంగా ప్రభు నాకు చూపెట్టేది చెప్పేది నాకు ఇదే. భయం లేదు, దేవుని భయం లేదు. భక్తి ఉండొచ్చు, ముందుకు వచ్చి కూర్చోవచ్చు, ముసుకేసుకొని కూర్చోవచ్చు, వాక్యం వింటున్నట్టు యాక్ట్ చేయొచ్చు, పాటలు పెద్దగా పాడచ్చు, చూసేట వాళ్ళంతా నిన్ను మెచ్చుకోవచ్చు, మందిరంలో కష్టపడి పని చేయొచ్చు. కానీ దేవుని దృష్టిలో పెట్టున్నావు? యెహోవా యందు భయభక్తులు కలిగిన దానికి ఉన్నావా? భక్తిహీనురాలుగా ఉన్నావా? దేవునందు భయము భక్తి కలిగి జీవిస్తే మన దీపం ఏం కాదు, ఆరిపోదు. భక్తిహీనుల దీపం ఏమవుతుంది? ఎక్కడుంది? తీయండి, ఎక్కడ నేను చెప్పండి. సామెతలు చదవమ్మా, త్వరగా చదవాల. రిఫరెన్స్ చెప్పండి. 13:9. భక్తిహీనుల దీపము ఆరిపోవును. రైట్. కాబట్టి ప్రియులారా, మనం ఎట్లా జీవిస్తున్నాం? మన దీపం వెలుగుతుందా, ఆరిపోతుందా? మనం పరీక్షించుకుంటే మంచిది. ఏ విధంగా మనం జీవిస్తున్నాం? వెలిగించేటి దేవుడు చాలా సంతోషం. కానీ ఈరోజు మనం ఎట్లున్నాం? ప్రభు కొరకు వెలుగుతూ మండుతూ ఉన్నామా? ప్రకాశిస్తూ ఉన్నామా? దేవుని భయం కలిగి జీవిస్తున్నామా? లేదా ఏ విధంగా జీవిస్తున్నాం? భక్తిహీనులంగా జీవిస్తున్నామా? దేవుని వాక్యంలో భక్తిహీనుల గురించి చాలా రాయబడింది. కీర్తనలు 1లో ఉంటుంది, చదవండి త్వరగా.
మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక యెహోవా తన భక్తిహీనుల గురించి మాత్రం చదవండి అమ్మ, అధ్యాయం అంతా చదవాలని చెప్పాలా. దుష్టులు ఆలాసన నుండక గాలి చెదరగొట్టుకుంటూ నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనము. ఓకే, అక్కడ దుష్టులని ఉంది కదా, దుష్టులు భక్తిహీనులు అంతా ఒకటే. అక్కడ భక్తిహీనుల మార్గం ఎటువంటిది? నాశనానికి వెళుతుంది. అంత మాత్రమే కాదు, భక్తిహీనులు ఎవరు తెలుసా? ఇంకో మాట రాయబడి ఉంది చూడండి, ఆ మాట కూడా 21:29 చదవండి. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును. భక్తి నుంచి చాలా ఉంది, అన్ని మీరు తర్వాత చదువుకోవచ్చు. ఇక్కడ ఒక్కటి రెండు మాత్రమే చూసుకుందాం. భక్తిహీనుల మార్గము దేవుని తెలుసు కదా, నాశనానికి వెళుతుంది. రెండవది, భక్తిహీనులు ఎట్లుంటారంట? ఎవరికైనా ఉందా బుద్ధి? ఎవరన్నా ఏమైనా అంటే చాలు వెంటనే ముఖం మార్చేస్తారు, మొహం మీద పెట్టుకుంటారు. మనం చూసింగానే మనకు తెలిసిపోతుంది ఏమైంది ఇలాగని. ముఖం మార్చుకుంటే గుర్తుపెట్టుకో, ముఖం మార్చుకుంటే, ముఖం చిన్నముచ్చుకుంటే నువ్వెవరు? నువ్వు భక్తిహీనురాలివి. నువ్వు ఎంత ఆత్మీయంగా ఉన్నా నువ్వు దేవుని దృష్టిలో భక్తిహీనురాలివే. భక్తిహీనుడు ఏం చేస్తాడు? ముఖం మార్చుకుంటాడు, చిన్నముచ్చుకుంటాడు. మొట్టమొదటి ముఖం చిన్నముచ్చుకుంది ఎవరు? కయ్యను. ఎందుకు చిన్నపుచ్చుకున్నాడు ఆయన? అసూయను బట్టి, తమ్ముడు అంగీకరించబడ్డాడని. కాబట్టి ప్రియ సహోదరి, భక్తిహీనులు వాళ్ళ జీవితము లేదా వాళ్ళ దీపం ఏమవుతుంది? ఆరిపోతుంది. కాబట్టి నీ జీవితం ఆరిపోతుందా వెలుగుతుందా పరీక్షించుకోవాలంటే మొదటి చూసుకుందాం. అదేంటి? ముఖం మార్చుకోవాలి. ముఖం ఎన్నన్నా తిట్టని, ఎన్నన్నా అని, ముఖం ఏం కావాలా? పెరుగుతూ ఉండాలా, సంతోషంగా ఉండాలా. అర్థమైందా? సంతోషం ఉండాలా. ఒక సందర్భంలో నాకన్నా చిన్నోళ్ళు, చాలా చిన్న, 20 ఏళ్ళైనా తక్కువ ఉంటుంది. ఒకరోజు నన్ను వచ్చి ఎన్ని మాటలు అనాలో అన్నారు. ఎవరన్నారు ఏం జరిగింది చెప్పను కానీ భయంకరంగా అన్నారు. నాకన్నా చిన్నోళ్ళే ఎన్ని మాటలు అనాలో అన్నారు అనమాట. అది వింటా ఉంటే నా బాణల్లాగా గుచ్చుకోబోతున్నాయి, నా గుండె నొప్పులేసిపోతా ఉంది. ఏంటి, నాకన్నా చిన్నోళ్ళు ఇన్ని మాటలు అంటున్నారే. ఎవరన్నా అక్క ప్రార్థన చేయి, నీ మూలనింద నాకు ఆశీర్వాదం ఉంటుంది, నీ ప్రార్థనల వల్ల దేవుడు నాకు మేలు కలగజేస్తాడు, ఇట్లా మామూలుగా అంటూ ఉంటారు. అయితే ఈ సందర్భంలో నాకన్నా చిన్నోళ్ళు ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు అంటా వస్తున్నారు. ఏమనంటే ఒక్క మాట చెప్తా, అన్ని చెప్పాను. ఒక్కటే, నీ మూలన నేను ఆత్మీయంగా నష్టపోతున్నాను. ఇంకా చాలా మాటలు అనకూడని అన్నీ అంది అనమాట. అమ్మ కొంచెం ముందుకు జరగండి, నిలబడుకున్నారు వెనుకోడు, కొంచెం ముందు జరగండి. అమ్మ ముందు జరగండి, మీరు కొంచెం ముందు జరగండి. అమ్మ కొంచెం ముందు, స్వార్థంగా ఉండకండి, వెనుకోలకు తలమేయండి, జరగాలి ఇంకా ముందుకి. పాప పింక్ చున్నీ లేచి ముందుకు రా, ముందుకు రా, ఇంకా ముందుకు రండి. అమ్మా లేదు ముందుకు రా. సరే, అప్పుడు నేనేం చేశానంటే, దేవుడు నాకు నేర్పించిన పాఠము, ముఖం మార్చుకోకుండా ప్రభువా ఇన్ని మాటలు అనిపించావు, నీకు వందనాలు, అన్నోళ్ళని దయచేసి ఆశీర్వదించు,
దీవించు, ఆ తప్పని ఒప్పించు. నువ్వే మాట్లాడు ప్రభా. దేవుని చేతికి అప్పగించుకొని నా సంతోషం మీద నేను పోగొట్టుకోలేదు. బాధ అనిపిస్తుంది, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంటే బాధ అనిపిస్తుంది. ఎంత బాధ అనిపించింది అంటే నాకు నా ఆరోగ్యం కూడా కొంత దెబ్బతింది, అంత బాధ అనిపించింది. కానీ దేవుని చేతికి అప్పగించుకున్నాను, ముఖం మార్చుకోలే, ప్రభుని స్తుతిస్తూ పోయినా. ఈరోజు జయించిన తర్వాత అన్నోళ్ళు వచ్చి నేను ఎదిరించిన, నేను మాట్లాడినా, నేను అన్ని నాన్న అని మళ్ళీ అంటారు. అనయ్య కొంతమంది ఏం చేస్తారంటే అనాలనుకునే అన్నీ అనేస్తారు, మళ్ళీ వచ్చి సారీ, చిన్న మాట సారీ, అది ఇక్కడి నుంచో తెలియదు కదా. సారీ అనేసిన, ఏదో అనేసిన సారీ అనడంలో ఎంత నష్టమో మనం గుర్తించాం. కానీ ప్రియ సహోదరి, ఎన్ని మాటలన్నా, ఎన్ని నిందలు వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా ఏం చేయొద్దు, ఏం చేయొద్దు. మార్చుకుంటారా? మార్చుకుంటే నీ దీపం ఆరిపోతుంది. జాగ్రత్త. నువ్వు ఉన్న స్థితిలో నుండి ఏకదం పడిపోతావు. ఎక్కడికి? భక్తిహీనరాలుగా అయిపోతావు. దేవుని దర్శించి నేను ఒప్పించి సరిచేసిన వరకు ఎంతో నష్టపోతావు. కాబట్టి భక్తిహీనులు ఏం చేస్తారు? వాళ్ళ విషయం ఏం రాయబడింది? వాళ్ళు ఎవరంటే ముఖమును మార్చుకునేట్టు. ఎవరన్నా మీకు ఎవరన్నా కనబడితే ముఖం మార్చుకున్న వాళ్ళు చెప్పండి. ముఖం మార్చుకుంటే భక్తిహీనత. మొహం మార్చుకోకు, బుద్ధి మార్చుకో అని చెప్పి. ఏం మార్చుకోవాలా? అర్థమైందా? కాబట్టి భక్తిహీనులు ముఖం మార్చుకుంటారు. ఇంకొక మాట చదవండి, 13:5 చదవండి. ఎవరమ్మా భక్తిహీనులు? రెండోది నిందిస్తూనే ఉంటారు. వాళ్ళిట్లా వీళ్ళిట్లా వాళ్ళెట్లా అంటూనే ఉంటారు, కానీ వాళ్ళ మటుకు వాళ్ళు ఎట్లనో చూసుకోరు. అది భక్తిహీనుల విషయం. భక్తిహీనులో ఉన్న గ్రేటెస్ట్ గొప్పతనం అది. అర్థమైందా? భక్తిహీనులో ఉన్న గొప్పతనం ఏంది? వాళ్ళ ఎట్టునే వాళ్ళు చూసుకోరు. వాళ్ళు జారిపోయే నేల మీద ఉన్నట్టు చూసుకోరు కదా. వాళ్ళు ఎప్పుడు పడతారో వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఇతరులను నిందిస్తూ ఉంటారు. ఎప్పుడు ఇతరుల పొరపాటు చూస్తారు. ఇతరుల పొరపాట్లను చూసేవాళ్ళు ఎవరు? భక్తిహీనులు. ఇతరులు ఎన్ని పొరపాట్లున్నా వాళ్ళు దేవుని చూసేటోళ్ళు దైవభక్తులు. వీళ్ళారా, అది గుర్తుపెట్టుకోండి. పొరపాట్లేక ఎవరున్నారు? బలింత లేకుండా ఎవరున్నారు? ప్రతి మనిషి, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఏముంది? బలింతలు ఉన్నాయి, పొరపాటున్నాయి. తెలిసి చేయొచ్చు, తెలియక చేయవచ్చు. ఎవరు చేసినారో వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకుంటారు. నిన్నెవరు తీర్పరిగా పెట్టారు? వాళ్ళని నిందించే పని నీ కూడా పెట్టాడా? జాగ్రత్త, నీ దీపం మారిపోతుంది. నిందించబాకు ఎవరిని, ఎవరి పొరపాటు చూడబాకు. దేవునికి అప్పగించుకో. అంత భరించలేకపోతే దేవునికి అప్పగించుకో, నిందించబాకు. ఒకసారి నన్ను ఇతడే కూడని మాటలు మాట్లాడితే నా మీద నిందలు వేశారు. నా మీద నిందలు వేస్తే దాని తర్వాత అది విని వేరేళ్ళు వాళ్ళు ఇట్ట నిన్నంటారు, ఇట్లంటారు. సరే, అది సహజంగా జరిగేది. అయిన తర్వాత ప్రార్థన చేశాం, దేవుని చేతికి అప్పగించుకున్నా. ప్రభా నువ్వే చూసుకో, నేనైతే ఏమను, వాళ్ళని ఏమనను, నువ్వేం చేస్తావో చూసుకో. ప్రభుకి అప్పగించుకుంటే ఎన్ని మాటలు అన్నారో వాళ్ళు వారం 10 రోజులు కూడా లేరు. ఉండాల్సిన స్థలంలో ఉండకుండా మాయమైపోయినారు. ఇక్కడ ఈ రోజుకి ఎక్కడ ఉన్నారో తెలియదు. అది దేవుడు చేసే కార్యం. అది దేవుని యొక్క తీర్పు. అది నిన్నేడు తీర్పు తీర్చమంటున్నాడు. నీకు ఎవరిచ్చిన పెత్తనం?
కాబట్టి ఏం చేద్దామో మనం ఎవరినేం చేయొద్దు అంటే ఇవన్నీ ఎవరు ఎక్కువ చేస్తారు? ఇవి ముఖం మార్చుకునేది, ఇద్దరిని నిందించేది ఆడోళ్ళు, సహోదరులు, భక్తిహీనులుగా పక్క పెట్టిన భక్తిహీన సంగతి. సహోదరులుగా మనం చేసే పనులే ఇవి. అవునా కాదా? ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోవడానికి చాలా కష్టంగా ఉంది. తర్వాత చూడండి, ఇదే సామెతల్లో ఇంకొక మాట. చాలా వస్తాయి కానీ ప్రాముఖ్యమైన పదో అధ్యాయం 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడును? అదే వాని మీదికి వచ్చును. భక్తిహీనుడు అదే వాని మీదకి వచ్చిన. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని దేనికి భయపడద్దు అంటున్నాడు. నేను నీకు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. కొంతమంది బతుకంతా భయంగా ఉంటారు. దేనికి మనం భయపడతామో అదే మన మీద గురిగా వచ్చి పడుతుంది. జాగ్రత్త. అదే భక్తిహీనత. ఒక్క వచనము పంతొమ్మిది 28. ఆచారు భక్తిహీనుని నోరు దోషమును జరుపుకొను. ప్రియులరా, మన నోరు ఎట్లుంది? మన నోరు ఎట్లుంది? మన నోరు మన భక్తి ఎట్లుందో చూపెడుతుంది. బట్ భక్తి చాలా ఉన్నాయి రెఫరెన్స్లు, మనకి తర్వాత మీరు చూసుకోవచ్చు. మన పరిచయం ఉన్న వాక్యాలే. ఈ 4 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకుందాం. 3 అనుకున్నా 4. 1 ముఖం మార్చుకోవడం, 2వది నిందించడం, 3వది అనవసరంగా భయపడ్డం కదా, భయపడ్డం, 4వది నోరు చెడిపోవడం. నోరు చెడిపోవడం. నోటి నిండా ఏముంటుంది? వాళ్ళ నోరు తెరిస్తే ఎవరికన్నా గాయమే కలుగుతుంది. కొందరు చాలా సహోదరులే కొంతమంది ఉంటారు. ఎట్లా మాట్లాడతారంటే మాట్లాడితే బాణాలే బయటకు వస్తాయి, ఇంకేం రావు. గుచ్చుగా పోవాల. మెత్తగా మాట్లాడతారు కానీ ఎట్లుంటుంది? గుచ్చుకొని పోవాలి. పిల్లరా, మన నోరు ఎట్లా ఉంది? మన నోరు ఎట్లా ఉంది? దోషంతో నిండుకొని ఉన్నదా? ఇతర లోపాలు మనం చూస్తున్నామా? ఇతరులను నిందిస్తున్నామా? ముఖం మార్చుకొని బ్రతుకుతున్నామా? అనవసరమైన భయాలతో నిండుకొని ఉన్నామా? ఎట్లున్నాం? ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ఈ 4 మాత్రం గుర్తుపెట్టుకుందాం. భక్తిహీనుల జీవితం అటువంటిది. భక్తిహీనుల జీవితం అటువంటిది. కాబట్టి ప్రియులారా, ఇటువంటి లక్షణాలు మనలో ఉంటే మన జీవితాలు ఏమైపోతుంది? ఆరిపోతాయి. కానీ దేవుడు మన జీవితాలు ఆరిపోవాలని ఇష్టమా? లేదు. మనం భక్తిహీనులంగా ఉన్నప్పుడే వాక్యం రాయబడింది కదా, రోమిలకు రాసిన పత్రిక. ఏమంటే రాయబడింది? ఆయన మన కొరకు చనిపోయినాడు. భక్తిహీనమైన మన కొరకు చనిపోయినాడు. చెడిపోయిన మన కొరకు చనిపోయినాడు. పడిపోయిన మన కొరకు చనిపోయినాడు. ఆరిపోయిలాంటి జీవితం కలిగిన మన కొరకు చనిపోయినాడు. ప్రియులారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దాదాపు అందరూ రక్షించబడ్డారేమో, కానీ ఒక్కరైనా ఇంకా నువ్వు భక్తిహీనురాలుగా ఉన్నావా? నీ జీవితం ఆరిపోయే జీవితంగా ఉందా? నువ్వు ఇంకా పాపంలో దేన్ని జీవిస్తున్నావా? నువ్వు ఇంకా వెలిగించబడలేదా? ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రాలేదా? నీ బ్రతుకు మారలేదా? ఇంకా చీకట్లోనే ఉన్నావా? ప్రియ సహోదరి, ఎవరి బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం మార్చాలని ఇష్టపడుతున్నాడు. నీ జీవితము వెలిగించాలని ఇష్టపడుతున్నాడు. నీలో ఉన్న చీకటి, చెడుగు, అపవిత్రత తీసేయాలని ఇష్టపడుతున్నాడు. ఇష్టమేనా నీకు? నీ జీవితం వెలిగించబడడం ఇష్టమేనా? నీ జీవితం వెలుగుగా ఉండాలని ఇష్టమేనా?
ఇష్టమైతే ఒక మాట మనసులో ప్రార్థన చేసుకో. ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని క్షమించు. ప్రభువా నన్ను మీ రక్తంతో కడుగు. ప్రభువా నన్ను వెలిగించు, నాలో చీకటి తొలగించు అడుక్కో. ప్రభు నేను ఈరోజు వెలిగిస్తాడు. వెలిగించబడిన మనము ఈ లక్షణాలు మనలో ఉంటే ప్రియులారా ప్రభు కొరకు మండుతూ ఉండే బదులు ఏమైతామో ఆరిపోతాం. భక్తిహీనుడని ఎవరు బైబిల్ ఒకరి గురించి చెప్పబడ్డది. ఒక రాజు ఇంకొక రాజుకి పోయి సహాయం చేసినాడు. సహాయం చేసినందుకు దేవుడు అంటాడు, ఆ భక్తిహీనునికి పోయి ఎందుకు సహాయం చేసినావు, దేవుని ప్రజలను విడిచిపెట్టి అని అంటాడు. ఎవరన్నా చెప్పగలరా? యెహోషాపాతు ఎవరి దగ్గర పోయినాడు? మీరు చాలా ముదురు. భక్తిహీనుడైన ఆహాబు రాజే. దేవుని బిడ్డలకు రాజు, అన్నిలో కూడా రాజు కాదు. ఈ రాజులు అన్ని ఇవే చూస్తాం. మూది ముడుచుకున్నా లేదా? రాజు మూది ముడుచుకుంటే రాణి పోయి సాయం చేయాల్సి వచ్చింది. ఇంకా ఏం చేశాడు? నిందించాడా? నాబోతుని నిందించాడా లేదా? నిందించాడు. తన బ్రతుకు ఏమైపోయింది? చివరికి నాశనం అయిపోయింది. అంటే తన బ్రతుకు ఆరిపోయింది. చివరికి పశ్చాత్తాపడ్డట్టు పేరుకి నోటితో నన్ను క్షమించు అని అంటాడు, కానీ చివరికి దేవుడు ఏం చేసినాడు? ఆయన అంగీకరించబడలా. ఆయన జీవితం ఏమైపోయింది? ఆరిపోయింది. సరే, భక్తిహీనురాలు అని లేదు, కానీ ఇంకొక ఆమె జీవితం కూడా పాత నిబంధనలో ఆరిపోతుంది. ఎవరు? లోతు భార్య. ఎవరు భార్య? లోతు భార్య. లోతు ఎటువంటి ఏమని పిలువబడ్డాడు? నీతిమంతుడైన లోతు అని పిలువబడ్డాడు. వాళ్ళు అబ్రాహాము నుండి వేరు చేయబడ్డారు. సొదొమ గొమొర్రాలో జీవిస్తూ వచ్చినారు. అక్కడ ఏ విధంగా జీవించారు? భక్తిహీనమైన జీవితమే జీవిస్తూ వచ్చినారు. వాళ్ళ గురించి ఎక్కడా మంచిగా కనబడదు మనకి. చివరికి దేవుడు కనుగరించి వాళ్ళకి సహాయం చేస్తే, వాళ్ళను బయటికి తీసుకొస్తే చెప్పినాడు వెనక తిరగొద్దని. అయితే ఆమె భక్తిహీనరాలుగానే ఉన్నది కాబట్టి ఏమైపోయింది? ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. తన జీవితం అక్కడికి అంతమైపోయింది, ఆరిపోయింది. ఆ విధంగా బైబిల్లో చూసుకుంటే చాలా ఉదాహరణలు మనకు కనబడతాయి. కాబట్టి ప్రియులారా, మనం ఏ విధంగా జీవిస్తున్నాం? మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఆరిపోయినాయా? మండుతున్నాయా? ఒక్కసారి పరీక్షించుకుందాం. ఒక్కసారి మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుందాం. భక్తిహీనతకు దయచేసి చోటు ఇవ్వద్దు. మనం అస్సలు చోటు ఇవ్వద్దు. భక్తిహీనులు చివరి దినాల్లో వాళ్ళు సంఘములో ప్రవేశిస్తారు. సంఘములో ప్రవేశించి ఉన్నవారిని చెడగొడతారు. ఉన్నవారిని మాట్లాడితే బయటికి వెళ్ళిపోవాలి. మీరు శబ్దమే ఉండదు నాకు ఇక్కడ. అర్థమైందా? భక్తిహీనులు చివరి రోజుల్లో ఎక్కువ మంది ఉంటారంట. రాకడి దినాలు యూద పత్రికలు ఉందంట. తీసి చదవండి. యూదా పత్రిక 4వ వచనం. ఏమనుంది? ఏం చేశాడు? భక్తిహీనులు రహస్యంగా జొరబడతారంట. వాళ్ళు దేనికి దూరం అవుతారంట? దేవుని కృపకు దూరం అవుతారు. ప్రియమైన సహోదరి, బాగా గుర్తుపెట్టుకోండి. చివరి దినాల్లో మన సంఘాల్లో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. భక్తిహీనులు జ్వరబడతారు, దేవుని కృపను అనుభవించారు, దేవుని కృపకు దూరంగా ఉంటారు. అదే సమయంలో అందరినీ కూడా చెరిపేవారుగా ఉంటారు. ఏం చేస్తారు? చెరిపేవారుగా ఉంటారు.
తర్వాత ఇంకొక రెఫరెన్స్ చూసుకుందాము. తీతు 2:12. మనము బలహీనతలు, పరలోక సంబంధమైన దురాశలను విసర్జించి కృపాఫలమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మరణించని యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతకు ఎదురుచూస్తూ ఈ లోకంలో స్వంత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ ప్రతిష్ఠించబడినది మనకు బోధించుతున్నది. ప్రభు రాకడ సమయంలో, ప్రభు రాకడ దినాల్లో మనకేం బోధించబడతా ఉంది? భక్తితో బతకాలని కదా. ఏం విడిచిపెట్టాలంట? ఏం విడిచిపెట్టాలా? భక్తిహీనత విసర్జించి. ప్రియమైన సహోదరి, చాలా ఈజీగా వచ్చేది భక్తిహీనత. దేవుని మీద మనసు దూరం, దేవుని కృప మీద మనసు దూరం, దేవుని సన్నిధికి మనసు దూరం, దేవుని ప్రజలకు మనసు దూరం, అన్ని దూరపరిచేది భక్తిహీనత. భక్తిహీనత నీలో వచ్చిందంటే అన్నిటికి దూరం అయిపోతావు. దేవునికి దూరం అవుతావు, మందిరానికి దూరం అవుతావు, సహవాసానికి దూరం అవుతావు, అన్నిటికి దూరం అవుతావు. ఈరోజు ఏ విధంగా మనం బ్రతుకుతున్నాం? నువ్వు దూరం అయ్యేది కాకుండా ఇతరులను కూడా జడుపుతావు. కాబట్టి ప్రియ సహోదరి, దేవుడు మన జీవితాలు అట్లా ఉండాలని ఇష్టపడతాడు. చివరి రోజుల్లో, ప్రభు రాకడ దినాల్లో ఏ విధంగా భక్తితో బ్రతుకుతూ ఆయన కొరకు ఎదురు చూస్తాం. మనలో ఉన్న భక్తిహీనతను, మనలో ఉన్న ముఖమాడ్చుకునే బుద్ధి, ఇతరులను నిందించే బుద్ధి, ఇంకోటి అనవసరంగా కాని వాటి కొరకు భయపడే బుద్ధి, ఇంకా చెడిపోయిన నోరు కలిగి ఉండే బుద్ధి మానుకుందాం, విసర్జిస్తాం, తొలగించుకుందాం, వదులుకుందాం. ప్రభు దగ్గర పశ్చాత్తాపడి భక్తితో, దైవ భక్తితో, దైవ భయముతో మనం జీవించడానికి ప్రభు సహాయం కోరుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఎవరు లేచిపోకండి. 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఎవరికన్నా అర్జెంటుగా పోవాలంటే ప్రార్థన అయిన తర్వాత ఒక చిన్న పల్లవి పాడతాము, పోయి రావచ్చు. 2వ భాగానికి వెళ్తాం. ప్రభు సన్నిధిలో 1 నిమిషము మౌనంగా రే మీరందరూ పెడి ఒక డిస్కస్ ఎవరు రమ్మన్నారా? మీరు వినండి, ఎవరు వినండి. ఒక నిమిషం ప్రభు సన్నిధిలో గడుపుదాము. ప్రియ సహోదరి, యవన బిడ్డ, నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావా? పాపంలో ఉన్నావా? నీ జీవితం వెలిగించబడిందా? యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకున్నావా? నీ పాపాలు క్షమించబడ్డాయా? నీ జీవితం మారిందా? ప్రభు కొరకు వెలుగుతున్నావా? లేకపోతే ఈరోజు నేను వెలిగించాలని ఇష్టపడుతున్నాడు. నీలో ఉన్న భక్తిహీనత తీసివేయాలని ఇష్టపడుతున్నాడు. నీలో ఉన్న పాపము క్షమించాలని ఇష్టపడుతున్నాడు. అందుకే యేసు ప్రభు శిలువలో రక్తం కార్చాడు, చనిపోయి తిరిగి లేచాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? చిన్న ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, నేను పాపిని. యేసు ప్రభువా, నన్ను క్షమించు. యేసు ప్రభువా, మీ రక్తంతో నన్ను కడుగు. యేసు ప్రభువా, నాలో చీకటి తీసే. యేసు ప్రభువా, నా జీవితాన్ని వెలిగించు. నీ కొరకు ప్రకాశిస్తా, నీ కొరకు వెలుగుగా ఉంటా అని తీర్మానం చేసుకుంటావా? ఒకవేళ అటువంటి తీర్మానం చేసుకుంటా ఉంటే, మనసులో ప్రార్థన చేసుకుంటా ఉంటే, నీ కొరకు మేము ప్రార్థన చేస్తాము, చేతుతావా? ఎవరన్నా ఉన్నారా? చేతుతావా? ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ జీవితం మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరన్నా ఉన్నారా? సహోదరి, ప్రభు నిన్ను క్షమించి నీ జీవితాన్ని మార్చి నీ జీవితాన్ని
నీలో ఉన్న చీకటిని తొలగించి వెలిగించును గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రియ సహోదరి, యవన బిడ్డ, ప్రభు నిన్ను కూడా క్షమించి నీలోనో చీకటి తొలగించి నిన్ను వెలిగించును గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రియ సహోదరి, ప్రభు నిన్ను కూడా క్షమించి తన రక్తంతో నిన్ను కడిగి నీ జీవితాన్ని కూడా వెలిగించును గాక. ఇంకా ప్రియ సహోదరి, నీలో ఉన్న చీకటి తొలగించి ప్రభు నిన్ను కూడా వెలిగించును గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? రక్షణ కొరకు తీర్మానం, నీలో ఉన్న చీకటి తొలగించుకొని యేసు ప్రభువుని వెలుగును స్వీకరించాం. ఇంకా ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తిన వాళ్ళు తర్వాత సేవకురాలకి మీ పేర్లు ఇవ్వండి, మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఇంకెవరైనా ఉన్నారా? సరే, రక్షించబడ్డ మనం, వెలిగించబడ్డ మనం, దీపం మారిపోతుందా? వెలిగించబడుతుందా? ప్రభు కొరకు ప్రకాశిస్తున్నామా? వెలుగుతున్నామా? ముఖం మార్చుకునే అలవాటు ఉందా? భయంతో బతుకుతున్నావా? ఇతరులను నిందిస్తున్నావా? చెడిపోయిన నోరు కలిగి ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? ఒప్పుకో. ప్రభు దగ్గర క్షమాపణ అడుగుకుందాం, అందరం అడుగుకుందాం. అందరికి ఉంటే ఒకసారి కాకుండా ఒకసారి క్షమాపణ అడుకొని ప్రభుని అడుగుకుందాం. ప్రభువా, నా జీవితాన్ని వెలిగించు, నా జీవితాన్ని వెలిగించు, ఆరిపోకుండా చేయి. జీవితం ఆరిపోద్ది, లేకపోతే భక్తిహీనత ఉంటే ఆరిపోద్దని నేర్చుకున్నాను. ప్రభా, నా జీవితం ఆరిపోవద్దు, నీ కొరకు మండుతూ ప్రకాశించేదానిగా ఉండుదానిగా నన్ను చేయి ప్రభువా అడుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, జీవం కలిగిన మా దేవ, యేసు క్రీస్తు ప్రభు ప్రేరక్షకుని నామమున ఈ యొక్క సమయంలో, మధ్యాహ్న సమయంలో మీ పాసనానికి వస్తున్నామయ్యా, మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ వస్తున్నామయ్యా. ప్రభువా, మీ వాక్యం హెచ్చరించిన మాటల కొరకే స్తోత్రాలు. నాతో మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నా జీవితం కూడా చాలాసార్లు ప్రభా భక్తిహీనతను కనపరిచేదిగా ఉంది, ముఖం మార్చుకునేదిగా ఉంది, దుఃఖపడేదిగా ఉంది, ప్రభా నోరు జారేదిగా ఉంది, ప్రభా అతన్ని నిందించేదానిగా ఉన్నా. దయగల మా ప్రభా, నన్ను క్షమించరా, నన్ను మీ రక్తంతో కడగరా ప్రభా. మీ కొరకే ప్రకాశిస్తూ మండుతూ వెలుగుతూ మీ మహిమ కొరకే జీవించడానికి రాత్రి వేళలో కూడా దీపం ఆరిపోకుండా ప్రభా మీ కొరకే మండుతూ జీవించడానికి మీరే నాకు సహాయం చేయమని ప్రాధేయపడి అడుగుతూ నన్ను నేను తగ్గించుకొని మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ మమ్మల్ని అందరినీ క్షమించి నూతనపరిచి నూతనంగా మమ్మల్ని వెలిగించి మీ మహిమ కొరకే జీవింపు చేయమని యేసుక్రీస్తు నామమున అతి వినయంగా సమర్పించి స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి.